హాయ్ ఫ్రెండ్స్, ఒక కారు అమెరికాలో తయారయ్యి మన భారతదేశం లోపలికి తీసుకొనొచ్చి ఆ కారును అమ్మాలంటే మన భారతదేశము ఎంత టారిఫ్ వేస్తోంది అంటే దిగుమతి చేసుకునేటప్పుడు ఎంత సుంకం వేస్తోంది. పాయింట్ నెంబర్ 1, ఒక కారు మన భారతదేశంలో తయారయ్యి దాన్ని అమెరికాకు తీసుకెళ్లి మనం అమ్మాలి అంటే అమెరికా దేశంలో ఎంత టారిఫ్ వేస్తున్నారు, ఎంత అమెరికన్ వినియోగదారులు డబ్బులు పెట్టి మన భారతదేశపు కారును అమెరికాలో కొంటారు. ఈ రెండు గనక నేను మీకు ప్రజెంట్ చేయగలిగితే టారిఫ్ల విషయంలో ఎందుకు ట్రంప్ రచ్చ చేస్తున్నాడు, గోలగోల చేస్తున్నాడు అన్న విషయము లాజికల్ గా ఆబ్జెక్టివ్ గా మనకు అర్థం అవుతుంది. ఈ వీడియోలో నేను మీకు టాబులర్ ఫామ్ లో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. కేవలం అమెరికా వర్సెస్ భారత్ మాత్రమే కాదు, చైనా, దక్షిణ కొరియా, యూకే ఈ 3 దేశాలు కూడా మనం తీసుకుందాం ఒక కంపారిటివ్ ఆస్పెక్ట్ కోసం, సరేనా? సో ఈ వీడియో చూస్తే మీకు ఎందుకు ట్రంప్ గోలగోల రచ్చరచ్చ చేస్తున్నాడు, రాబోయే రోజుల్లో కార్ల విషయంలో ఏం జరగబోతోంది, ఇవన్నీ మనం చూద్దాం. లెట్స్ గో టు ద అనాలిసిస్. ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. నేను మీకు ఒక చిన్న లెక్క వేసి మరీ తయారు చేశాను, చాలా ఈజీగా అర్థం చేయించడం కోసము. కాస్త మ్యాక్సిమైజ్ చేద్దాము. అమెరికాలో ఏదైనా సరే ఒక లగ్జరీ కారు ధర $50,000 అని చెప్పి అనుకుందాం. ఫస్ట్ లైన్ చూడండి, $50,000 అనుకుందాం. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 41 లక్షల రూపాయలు. ఓకే, ఇక్కడ అమెరికాలో కారు ధర అది. అదే మన భారతదేశం లోపలికి వచ్చిందనుకోండి, సో టారిఫ్స్ అంటే మన భారతదేశం దీని మీద వేసే పన్ను 100% అన్నమాట. అది టారిఫ్ అంటే ఈ ధర ఎంతుందో అంత ధర టారిఫ్గా మనం వేస్తున్నాం, దిగుమతి సుంకంగా వేస్తున్నాం. ప్లస్ జిఎస్టీ అలాగే ఇతర పన్నులు కూడా కొన్ని యాడ్ అవుతాయి. ఇవన్నీ కలిపి 110% దాకా మనం వేస్తూ ఉన్నాం. లెక్క వేస్తే టారిఫ్ తర్వాత ఒక ఎస్టిమేషన్ కనుక మనం వేస్తే దాదాపు $1,00,000 దాకా అవుతుంది. $1,00,000 కన్నా ఇంకా కొంచెం ఎక్కువే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. సరే, 82 నుంచి 90 లక్షల రూపాయలు ఆ కారు ధర ఉంటుంది. సో అమెరికాలో ధర ఎంత ఉందండి? 41 లక్షల రూపాయలు కారు ధర. మన భారతదేశం వచ్చేసరికి ఏమవుతుంది? అది 82 నుంచి 90 లక్షల రూపాయలు అవుతోంది. కారణం ఎక్కడుంది? మెయిన్ ఇక్కడ టారిఫ్స్ ఇవన్నీ కూడా మనం బాగా వేసి బాదుతూ ఉన్నాం. ఇదే ట్రంప్ పెడుతున్నటువంటి గోల. అదే దక్షిణ కొరియా ఉదాహరణ తీసుకోండి. అమెరికాలో సేమ్ కారు 41 లక్షల రూపాయలు అంటే $50,000. దక్షిణ కొరియా లోపలికి వెళ్ళాలంటే 8% మాత్రమే దిగుమతి సుంకం ఉంది, ప్లస్ 10% వ్యాట్ అని చెప్పి వేస్తారు. మొత్తం కలిపితే $59,000 అంటే 49 లక్షల రూపాయలు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సౌత్ కొరియా లోపలికి ఆ కారు వెళితే అంటే కేవలం 8 లక్షల రూపాయలు మాత్రమే అదనంగా వాళ్ళు చెల్లిస్తూ ఉన్నారు దక్షిణ కొరియా వాళ్ళు. అదే మన భారతదేశంలో ఆ కారు కొనాలంటే అమెరికాది దాదాపు 82 నుంచి 90 లక్షలు మనము పే చేస్తున్నాం. చైనా దేశం లోపలికి సేమ్ కారు అమెరికా కారు వెళ్ళిందనుకోండి, 15% టారిఫ్ ప్లస్ 13% వ్యాట్ వేస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్గా 28% పడుతోంది. $65,000 అవుతుంది. $50,000 ఉన్న కారు ధర అంటే మన ఇండియన్ కరెన్సీలో మనందరికీ అర్థం కావడం కోసం మళ్ళీ బ్రాకెట్లో ఇండియన్ కరెన్సీలో పెట్టాను. 54 లక్షల రూపాయలు అంటే 41 లక్షల రూపాయలు ఉన్నటువంటి కారు చైనా లోపలికి వెళ్ళేసరికి అమెరికా నుంచి 54 లక్షల రూపాయలు అవుతోంది. అంటే 13 లక్షల రూపాయలు వాళ్ళు అదనంగా పే చేస్తున్నారు. అదే యూకేకి వెళ్ళింది అనుకోండి, సేమ్ కారు 10% టారిఫ్ ప్లస్ 20% వ్యాట్ ఉంది. $66,000 అంటే 55 లక్షల రూపాయలు వినియోగదారుడి మీద పడుతోంది. సో ట్రంప్ పెట్టేటటువంటి గోల ఇది చాలా ఎక్కువగా వేస్తోంది ఇండియా అని. అదే మనం అంటే మన భారతదేశంలో ఏదైనా సరే ఒక కారు తయారు చేసి మంచి లగ్జరీ కార్ అమెరికా లోపలికి పంపించామనుకోండి, అమెరికాలో ఆ కారు దిగుమతి చేసుకొని కొంటున్నారనుకోండి, ధర ఎంత ఉంటుంది అది కూడా లెక్కలేసాను నేను. మ్యాక్సిమైజ్ చేద్దాం. సో ఇది మన భారతదేశంలో తయారైన కారు అమెరికాకు పంపిస్తూ ఉన్నాం. $50,000 అని చెప్పి అనుకుందాం ఆ కారు ధర మన భారతదేశంలో అయిన తర్వాత. అంటే మన ఇండియన్ కరెన్సీలో 41 లక్షల రూపాయల కారు. అమెరికా 2.5% దిగుమతి సుంకం వేస్తోంది దాని మీద.
సో ఎంత, $51,250, అంటే 42 లక్షల రూపాయలకు అమెరికాలో వాళ్ళు కొనుక్కుంటారు. తేడా ఎంతుందో చూస్తున్నారా మీరు? 41 లక్షల రూపాయల కారుని మన భారతదేశం నుంచి పంపిస్తే అమెరికాలో కొనాలంటే 42 లక్షల రూపాయలు అవుతుంది. అంటే వాళ్ళు కేవలం 2.5% దిగుమతి సుంకం మాత్రమే వేస్తూ ఉన్నారు లగ్జరీ కార్స్ మీద. అదే మనం 110% వేసి బాదుతూ ఉన్నాం. ఇది ట్రంప్ గోల. నిజానికి ట్రంప్ ఏడుపు అని చెప్పి నేను అనడానికి సిద్ధంగా లేను. ఎందుకనంటే ట్రంప్ ఈ లెక్కలు పక్కన పెట్టి చూపిస్తే, ట్రాన్సాక్షన్ టు ట్రాన్సాక్షన్ చూపిస్తే మరీ భారీగా ఉంది కదండి మన భారతదేశం వేసేది. అందుకని చెప్పి గోల పెడుతున్నాడు అనమాట. ఎంతకాలము ఇలా మా మీద వేసి బాదుతారు, ఇక చాలు, బాధింది చాలు, ఇప్పుడు మేము కూడా వేస్తాము అని చెప్పి మొదలుపెట్టాడు. సరే, సేమ్ మన భారతదేశంలో తయారైన కారు దక్షిణ కొరియాలో అమ్మామనుకోండి, సేమ్ 41 లక్షల రూపాయల కారు అమ్మితే 8% టారిఫ్ ప్లస్ 10% వ్యాట్ కలిపితే 49 లక్షల రూపాయలకు దక్షిణ కొరియాలో అమ్మేసేయచ్చు. సేమ్ చైనాకు మన భారతదేశంలో 41 లక్షల రూపాయల విలువ ఉన్న కారు చైనాకు పంపిస్తే 54 లక్షల రూపాయలు పెట్టి చైనాలో కొనుక్కుంటారు. అదే యూకే పంపించామనుకోండి, సేమ్ కారు 55 లక్షల రూపాయలు పెట్టి కొంటారు. ఇక్కడ లాజిక్ ఏంటో తెలుసా? ఇంకా నేను మీకు జస్ట్ ఒక ఫస్ట్ షీట్లో అమెరికాలో తయారయ్యే కారు అని చెప్పి నేను ఇలా వేశాను. చైనాలో తయారయ్యే కారు మన భారతదేశానికి వచ్చినా, దక్షిణ కొరియాలో తయారయ్యే కారు మన భారతదేశానికి వచ్చినా, యూకేలో తయారయ్యే కారు మన భారతదేశానికి వచ్చినా, జర్మనీలో తయారయ్యే కారు మన భారతదేశానికి వచ్చినా, ఏ కారు లగ్జరీ కారు మన దగ్గర లగ్జరీ అని చెప్పి అంటే $40,000 కన్నా ఎక్కువగా ఉన్నటువంటి కారు అన్నమాట మన కస్టమ్స్ లెక్కల ప్రకారం. ఆ కారు కనుక భారతదేశం లోపలికి అడుగు పెట్టిందా అక్కడే కట్టాలి. షిప్లో దిగుతుందా, ఫ్లైట్లో దిగుతుందా, కార్గోలో సంబంధం లేదు. దిగగానే ఫస్ట్ అది కట్టాలి. అది కట్టిన తర్వాతనే ఆ కార్ని బయటికి వదులుతారు అక్కడి నుంచి. సో ఇట్లా వేరే వేరే దేశాలలో తయారయ్యే కార్లు మన భారతదేశంలో అమ్మాలి అంటే లగ్జరీ కార్స్ దాదాపు 110% మనం వేసి బాదుతూ ఉన్నాం. ఓకే, ఇక ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ లబోదిబో అంటున్నాడు, ఏమయ్యా మేమేమో 2.5% మాత్రమే వేసి తీసుకుంటూ ఉన్నాము, 2.5% మాత్రమే వేస్తూ ఉన్నాము, దీనివల్ల ఎవరికి లాభము? మీకే లాభం కదా. అంటే భారతదేశానికి మీ కారు మీరు ఇక్కడ తెచ్చి చాలా తక్కువ టారిఫ్ ప్రభుత్వానికి చెల్లించి మీ కారు అమ్ముకుంటూ ఉన్నారు. అదే మా అమెరికాలో తయారయ్యే కారు మీ భారతదేశానికి తీసుకొచ్చి అమ్మాలంటే తడిసి మోపెడ్ అవుతోంది. సో వినియోగదారులు లబోదిబో అని చెప్పి వాళ్ళు మేము కొనము అని చెప్పి చాలా తక్కువగా కొనే అవకాశం ఉంటుంది. మా కార్లను తక్కువగా కొనే అవకాశం ఉంటుంది. బాగా రిచ్ పీపుల్ వాళ్ళు ఉంటే తప్ప ఇక పైసలు నాకు పర్వాలేదు, టారిఫ్ పోయినా పర్వాలేదు అనే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కొనడానికి పెద్ద ఆసక్తి చూపించారు. ఇది అమెరికా చేస్తున్నటువంటి గోల. అమెరికా అనకంటే ట్రంప్ అన్నమాట. అర్థమవుతుంది కదండి. జస్ట్ నేను మీకు కారు చూపించాను. ఇట్లా మనము ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ అవన్నీ తీసుకొని వ్యాలిడేట్ చేసుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది తతంగం. అయితే సెల్ ఫోన్స్ విషయం వచ్చేసరికి మాత్రం పెద్దగా మన భారతదేశము ఇంత ఎక్కువగా వేయడం లేదు. వేరే వేరే దేశాలు ఎంత వేస్తున్నాయో దాదాపు అంతే వేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ $1,000 వర్త్ ఉన్నటువంటి సెల్ ఫోన్ అమెరికాలో తయారైతే మన భారతదేశంలో $1,300 అమ్ముతారు. మొత్తం ఆ టారిఫ్లు గిరిఫ్లు అని కలిపి చెప్తున్నాను. అదే సేమ్ మోరార్లెస్ మీరు సెల్ ఫోన్ అమెరికాలో తయారైంది చైనాలో అమ్మినా, దక్షిణ కొరియాలో అమ్మినా, యూకేలో అమ్మినా ఆ తేడా అనేది పెద్దగా మనకు కనిపించదు. ఓకే, అంటే $1,200, $1,150, $1,280 ఇట్లా ఉంటుందన్నమాట. వేరే వేరే దేశాల్లో అమ్మితే, మన దేశంలో అమ్మితే $1,300. అంటే విజువల్గా చూస్తే ఎక్కువ డిఫరెన్స్ అనేది పెద్దగా కనిపించదు. కార్ల విషయం వచ్చేసరికి ఇంత తేడా కనిపిస్తుంది. సో అందుకని చెప్పి అండి నెక్స్ట్ టెస్లా కారు దింపాలి అన్నా కానీ వాళ్ళకి అదే తలకాయ నొప్పి వస్తుంది. ఇంత టారిఫ్లు పెట్టి ఆ కారు నేను దింపితే నా కారు ఓడుకుంటాడు, టారిఫ్లు తగ్గించండి అనేది ఒకటి. అసలు ఫస్ట్ టెస్లా లోపలికి అలో చేయట్లేదు భారతదేశంలోకి. ఈ టారిఫ్ ఇంత కట్టుకో ఆ తర్వాత రా అని చెప్పి అంటున్నారు. నరేంద్ర మోదీ గారు ఇంకా ఏం చెప్పారంటే
ఇవన్నీ కాదు, లగ్జరీ కార్లు ఇవన్నీ మీ దేశంలో తయారయ్యి మా దేశంలోకి తీసుకొని వస్తే ఇంత టారిఫ్ పడుతోంది కదా, మేమేం టారిఫ్ తగ్గించము, మీరు మా భారతదేశంలోకి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టండి, అప్పుడు ఇండియాలో తయారైన కార్ అయిపోతుంది అది. సో దట్ మీరు ఇండియా రోడ్స్ మీద మీరు అమ్మేసుకోవచ్చు, టారిఫ్ అనేది ఉండదు కదా, దిగుమతి అన్న ప్రసక్తి రాదు కదా. అట్లా మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ధర మీరు ఎంతైతే ఉందో 41 లక్షలు ఉంది కదా, అంతకే మీరు అమ్ముకోవచ్చు. ఇది నరేంద్ర మోదీ గారు యూస్ చేసినటువంటి టెక్నిక్, టాలెంట్ అనమాట. ఆయన చూపించింది గత 10 ఏళ్లుగా. కాకపోతే హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇక భార్యాభర్తల మధ్య మెల్లిగా గిల్లి కజ్జాలు అవన్నీ స్టార్ట్ అవుతాయి. హనీమూన్ టైంలో పెద్దగా ఎక్కువ గొడవలు అవన్నీ జరగవు అని అంటూ ఉంటారు. ఆ తర్వాత మెల్లిగా ఒక్కొక్కటి స్టార్ట్ అవుద్ది. చాంద్కా ముకుడా పోయి నీంద్కా తుకుడా అవుద్ది భార్య. అప్పుడు భర్తను ఈమె ఏదో అంటుంది. ఈ టైప్లో మెల్లిగా స్టార్ట్ అవుద్ది. సో 10 సంవత్సరాలు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు కదా, ఏమి డొనాల్డ్ ట్రంప్ కానీ వీళ్ళు ఆ తర్వాత వచ్చిన బైడెన్ కానీ దీని మీద పెద్ద గోళ రచ్చ అవన్నీ ఏం చేయలేదు. మహా అయితే కాస్త సెటైర్లు వేశారు, టారిఫ్ కింగ్ అని ఇండియా మీద, కానీ పెద్దగా ఒత్తిడి చేయడం అది చేయలేదు. కానీ ఈసారి ట్రంప్ ఎలా వచ్చాడంటే ట్రంప్ 2.0, రజనీకాంత్ రోబో 2.0 టైపులో అస్సలు నేను తగ్గేది లేదు, ఈసారి టారిఫ్లు తగ్గిస్తారా లేదా, ఇంత టారిఫ్లు వేసి వస్తే మా పరిస్థితి ఏంది, లేకపోతే నేను కూడా బాగుతాను అని చెప్పి వస్తున్నాడు అనమాట. కేవలం భారతదేశం గురించనే కాదు, చాలా చాలా దేశాల దగ్గర ఇదే ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. అయితే మిత్ర దేశాల దగ్గర అండి హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం హ్యాండిల్ చేసే విధానంలో మార్పు ఉండాలి అనేది మాత్రమే మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా నిజం చెప్పాలంటే మన భారతదేశం కంటే కెనడా అండ్ మెక్సికో వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేసేటప్పుడు ఇంకా ప్రశాంతంగా హ్యాండిల్ చేయాలి ట్రంప్. ఎందుకు అనంటే కార్ల తయారీకి సంబంధించి అమెరికన్ కంపెనీలు కెనడాలోను మెక్సికోలోను వాళ్ళ ఫ్యాక్టరీలు ఓపెన్ చేసుకొని అక్కడ కార్లు తయారు చేసుకొని తక్కువ ధరకి అమెరికన్ రోడ్స్ మీదకి తీసుకొచ్చి అమ్మొచ్చు అనే క్లాజులతో ట్రీటీ అనేది రాసుకున్నారు. యుఎస్ వర్సెస్ కెనడా, యుఎస్ వర్సెస్ మెక్సికో. మనలాగా లేదు ఈక్వేషన్, ఇండియా వర్సెస్ యుఎస్ లాగా లేదు ఈక్వేషన్, యుఎస్ వర్సెస్ కెనడా ఆర్ యుఎస్ వర్సెస్ మెక్సికో అన్నది. వాళ్ళతో కూడా అంటే కెనడా అండ్ మెక్సికో ఆ దేశాలతో కూడా ట్రంప్ ఇష్టం వచ్చినట్టు నేను టారిఫ్లు వేస్తాను, 25% టారిఫ్లు వేస్తాను అని చెప్పి అక్కడ వేరే కారణాలు చూపిస్తున్నాడు. మీ దేశాల్లో నుంచి మా దేశాల్లోకి జనాలు వస్తుంటే మీరు అడ్డుకోవట్లేదు, ఫెంటనిల్ అనే మాదక ద్రవ్యాన్ని తీసుకొస్తున్నారు మీరు అడ్డుకోవట్లేదు, ఇవన్నీ వేరే కథలు చెప్తున్నాడు. బట్ ఓవరాల్గా ఇదన్నమాట పరిస్థితి. కార్ల విషయంలో మాత్రం నెక్స్ట్ మన భారతదేశము అమెరికాను ట్రంప్ అంటాను, ట్రంప్ అనే ఒక గ్రహాన్ని సంతృప్తి పరచడానికి మామూలుగా కొన్ని కందులు మినుములు దానం చేయండి, శనిగ్రహం అయితే నువ్వులు దానం చేయండి ఇట్లా చెప్తుంటారు చూసారా, మినుములు దానం చేయండి అని చెప్పి. ఆ టైప్లో ఇప్పుడు నవగ్రహ శాంతి కోసం అన్నట్టు, ట్రంప్ శాంతి కోసం అన్నట్టు మనం కొన్ని విషయాలలో టారిఫ్ను కొంత తగ్గించాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది అమెరికాకు సంబంధించి. ప్లస్ అమెరికా అండ్ భారతదేశము $500 బిలియన్ వర్త్ ఉన్న బిజినెస్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాయి నెక్స్ట్ 2 నుంచి 4 సంవత్సరాల లోపల. ఇన్ఫ్యాక్ట్ 5 years అని పెట్టుకున్నారు, కానీ చాలా అగ్రెసివ్గానే ముందుకెళ్లేలాగా కనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్ 4 years ఉంటాడు, ప్లస్ నరేంద్ర మోదీ గారిది కూడా ఇంకా 4 years ఉంటుంది కదా ఈ టర్మ్ అనేది. సో చాలా అగ్రెసివ్గానే ఆ బిజినెస్ చేయాలి వీళ్ళు అని అంటే టారిఫ్ల విషయంలో మనం కూడా కొంత తగ్గించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 2002లో సచిన్ టెండూల్కర్ 29వ సెంచరీ చేశాడు. అదేం పెద్ద గొప్ప అంటారా? అది కాదు. అప్పటి వరకు ఆ టెస్ట్ క్రికెట్లో 29 సెంచరీలు చేసినటువంటి ఏకైక వ్యక్తి ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్మన్. ఆయన రికార్డుతో సమన్ చేశాడు సచిన్ టెండూల్కర్, అది కూడా అతి చిన్న వయస్సులో. 14,000 runs కొట్టాడు అప్పటికే టెస్ట్ క్రికెట్లో. సో అంత ఫీట్ సాధించాడు కాబట్టి ఇంగ్లాండ్లో ఒక సిరీస్ జరిగిన తర్వాత సచిన్ టెండూల్కర్కి ఫియట్ కంపెనీ ఒక బహుమతి ఇవ్వాలి అని చెప్పి అనుకుంది. ఆ బహుమతి ఇవ్వడం కోసం కూడా మైకెల్ షూమేకర్ ఉంటాడు కదా, ఆయనను పిలిచారు, ఛాంపియన్ రేసర్. మైకెల్ షూమేకర్ ద్వారా ఫియట్ కంపెనీ సచిన్కి ఒక ఫెరారీ కార్ని బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడు ఆ ఫెరారీ కార్ని భారతదేశం లోపలికి తీసుకురావాలి అనంటే
మన భారతదేశంలో ఉన్న టారిఫ్లు ఇవన్నీ చూస్తే తడిసి మోపెడయ్యి దాదాపు ₹1,00,00,000 పైన అవుతోంది. నాకు ఎగ్జాక్ట్గా ఫిగర్ గుర్తు రావట్లేదు, బట్ 1 crore అబోవ్ అయితే ఉంది. ఆ టైంలో సచిన్ టెండూల్కర్ మన కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాడు, కస్టమ్స్ వాళ్ళని అడిగాడు, ఏమయ్యా దాదాపు ₹1,00,00,000 పైన అవుతోంది టారిఫే, ఇది పోనీ నేను కొనుక్కున్న కారా కాదు, నేను కావాలి అని అనుకున్న కారు కాదు, నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఈ కారు, మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ ₹1,00,00,000 అబో టారిఫ్ కట్టి కారు తెచ్చుకోమంటారా, లేకపోతే అక్కడ వేసి రమ్మంటారా అని చెప్పి అడిగాడు. అడిగితే లేదు నువ్వు ఒక గొప్ప ఫీట్ సాధించావు, ఒక భారతీయ క్రికెటరు ఇటువంటి ఫీట్ సాధించి అంతర్జాతీయంగా ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు, భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా ఇనుమడింపజేశాడు, అందువల్ల మేము నీకు ఎగ్జెంప్షన్ ఇస్తూ ఉన్నాము అని చెప్పి ఫస్ట్ టైం అండి, అప్పటి వరకు లేనిది ఎవరికీ లేదు, అప్పటివరకు ఎవరికి ఎగ్జెంప్షన్ ఇవ్వాల. అంతకుముందు కపిల్ దేవ్ ఒకటి ఉండే ఫీటు, కపిల్ దేవ్కి ఎగ్జెంప్షన్ ఇవ్వలేదు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు. అజరుద్దీన్కి ఒక మెర్సిడెస్ విషయంలో ఎగ్జెంప్షన్ ఇవ్వాల. సునీల్ గవాస్కర్కి అంతకుముందు ఒక కారు వేవర్ ఏమైనా ఇస్తారా టారిఫ్ అంటే ఎగ్జెంప్షన్ ఇవ్వలేదు. సచిన్ టెండూల్కర్కి ఎగ్జెంప్షన్ ఇచ్చి ఆనాటి కేంద్ర ప్రభుత్వము తెచ్చుకో ఫెరారీ కార్, యూ డోంట్ నీడ్ టు పే ఎనీ టారిఫ్ అని చెప్పి చెప్పింది. ఆ టైంలో అండి రచ్చ గోలగోల అయింది. ఎందుకని? అసలే అప్పుడున్నది ఎన్డీఏ గవర్నమెంట్, 2002 మనం మాట్లాడుతున్నది, వాజ్పేయి గారి ప్రభుత్వం. ఇక కలకత్తాలో ఒక ఎన్జిఓ వాళ్ళు గోల చేశారు, ముంబైలో ఒక వ్యక్తి పిల్లు దాఖలు చేశాడు, అట్టెట్లా ఇస్తారు సచిన్ టెండూల్కర్కి ఎగ్జెంప్షను, ఈయన దగ్గర పైసలు లేవా, కట్టలేడా ₹1,00,00,000 అని చెప్పి అట్లా వచ్చారు. బట్ సచిన్ టెండూల్కర్ వాదన ఏంటి? అసలు నాకు ఆ కారు కావాలని లేదు, ఆ కారు నాకు అవసరం లేదు, నేను కొనుక్కోలేదు, నా పైసలు పెట్టి నేను కొనుక్కోవాలి అని చెప్పి అనుకుంటే అప్పుడు నేను భారతదేశంలోకి తీసుకురావాలనుకుంటే టారిఫ్ ఎంత ఉంది ఏంటనేది నేను రెడీగా ఉంటాను పే చేయడానికి కదా. అది గిఫ్ట్గా వచ్చిందా బాబు, ఇప్పుడు ఆ గిఫ్ట్గా వచ్చినటువంటి దాన్ని నేనేం చేసుకోవాలి అని చెప్పి అలా వచ్చాడనమాట. సో ఆ టైంలో ఒక పెద్ద వాదన అంతా జరిగింది. మొత్తానికి సచిన్ టెండూల్కర్కి ₹1,00,00,000 పైగా ఎగ్జెంప్షన్ అయితే ఇచ్చారు. బట్ ఒక ఎగ్జాంపుల్ అనమాట, మన భారతదేశం లోపలికి ఒక మంచి లగ్జరీ కారు తీసుకొని రావాలి అని చెప్పి అంటే ఆ టారిఫ్లు ట్యాక్సులు తడిసి మోపెడయ్యి వద్దు బాబోయ్ లగ్జరీ కారు నేను కొనను, భారతదేశం లోపలికి తీసుకురాను అనే పరిస్థితి వస్తుంది. నిజానికి మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అంటే పెద్దలను కొట్టు, మధ్యతరగతి జీవులకు పేదలకు పెట్టు అన్న కోణంలోనే ఈ లాను రాసుకొని ఉంది, ఈ లాను ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తున్నారు. సేమ్ నరేంద్ర మోదీ గారు కూడా. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి మన మీద ట్యాక్సులు వేస్తే మనం లబోదిబో అంటాం, మరి ఎవరి మీద వేయాలి ట్యాక్సులు? లగ్జరీ కార్లు కొనే వాళ్ళ మీద ట్యాక్సులు వేశారనుకోండి, సో వాళ్ళు భరిస్తారు, కావాలంటే లగ్జరీ కార్ తెచ్చుకో, ఆ ట్యాక్స్ డబ్బు కాస్త ప్రభుత్వానికి వెళ్తుంది. ఈ కోణంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఆలోచిస్తోంది. కానీ మనం ఆలోచించినట్టే వేరే దేశాల వాళ్ళు, వేరే దేశాల ప్రభుత్వాలు మన దేశం గురించి ఆలోచిస్తాయి అని చెప్పి మనం అనుకోవడం పొరపాటే. ఎల్లకాలము అలా ఆలోచించవు కదా. సో అదే ఇప్పుడు జరుగుతోందన్నమాట. ట్రంప్ దగ్గర నువ్వేమో 100%, 110% వేసి మమ్మల్ని ఉతికారేస్తావు, నేనేమో 2.5% వేస్తున్నాను, నువ్వైనా తగ్గించు లేదా నేనైనా పెంచుతాను, ఇలా వస్తున్నాడనమాట. ఇప్పుడు అమెరికాలో టారిఫ్లు విపరీతంగా పెంచారనుకోండి, మన భారతదేశానికి సంబంధించిన కార్లు అమెరికాలో అమ్మాలి అని చెప్పంటే అమెరికాలో వినియోగదారులు తగ్గిపోతారు. సో ఇవన్నీ ఎందుకు? నువ్వు తగ్గించు, భారతదేశంలో నువ్వు తగ్గిస్తే మా కార్లు అక్కడ ఎక్కువగా మేము అమ్ముకునే ప్రయత్నం చేస్తాం కదా. ఇట్లా ట్రంప్ వస్తున్నాడనమాట. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఇక్కడ అమ్ముకుంటున్నావు కదా మా అమెరికాలో నీ కార్లు తక్కువ ధరకి. ఇదనమాట ట్రంప్ గోల. కానీ మన కేంద్ర ప్రభుత్వం ఏమో సాధ్యమైనంత వరకు ఇట్లా టారిఫ్ల మీద దీని మీద బాగా ట్యాక్సులు ఇవన్నీ బాది ఆ డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఖజానాలో జమ చేసి మన భారతదేశం కోసం మన కోసం ఖర్చు పెడుతోంది కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పుడు ఒక నెగోషియేషన్ స్కిల్స్ ఉపయోగించి, చాణక్యాన్ని ఉపయోగించి, లేదు అవసరమైతే నేను ఇంతకుముందు చెప్పినట్టు నవగ్రహ శాంతి టైప్లో కొంత శాంతి పూజలు జరిపించినట్టు కొంత సంతృప్తిపరచడానికి కొంచెం ఏమన్నా తగ్గించి అలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. తాత్కాలికంగా కొన్ని తగ్గినంత మాత్రాన
మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అన్న కోణంలోనే నరేంద్ర మోదీ గారు ఆలోచిస్తూ ఉన్నారు. వేరే వేరే దేశాలేమో పగా ప్రతీకారంతో వెళుతున్నాయి ట్రంప్ మీదకి కూడా. మన భారతదేశం ఏమో లేదు లేదు, వీళ్ళని ఎక్కడెక్కడ తగ్గించాలో అక్కడ తగ్గిద్దాం, ఎక్కడెక్కడ ఏమేం పెంచాలో అవన్నీ పెంచుదాం, ఇవన్నీ ప్రశాంతంగా చేద్దాము అన్న కోణంలో మోదీ గారి ప్రభుత్వం వెళుతోంది. సో ఇప్పుడు అర్థమైంది కదండి ట్రంప్ గోల వెనక ఉన్నటువంటి కారణం ఏమిటో. మన భారతదేశం వైపుకు మనం మాట్లాడతాం, ఆబ్వియస్గా మన భారతదేశం ఎంతైనా సరే ముక్కుపిండి వసూలు చేయాలి అని మనం చూస్తాం. కానీ అవతలి దేశం పరిస్థితి ఏమిటి? అవతలి దేశానికి సంబంధించిన ప్రధానమంత్రులు, అధ్యక్షులు కూడా వాళ్ళ దేశానికి మంచి జరగాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు కదా. అలా ఆలోచించేటప్పుడు ట్రంప్ ఏంటంటే ఎస్పెషల్లీ ట్రాన్సాక్షనల్ బేస్డ్ పొలిటీషియన్. ఆయన ట్రాన్సాక్షన్ టు ట్రాన్సాక్షన్ చూస్తాడు ఆయన. అందువల్ల ఆయనను సంతృప్తి పరచాలంటే కొన్ని చేయక తప్పదన్నమాట. ఆ కొన్ని చేసినంత మాత్రాన మనమేమో తగ్గినట్టు కాదు. ఇదేంటంటే సమన్వయం చేస్తూ వెళ్ళడము, కొంత బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళడం, అది జరగబోతోంది. అలాంటి విషయాలలో ఈ నెగోషియేషన్స్, ఇట్లాంటి విషయాల్లో నరేంద్ర మోదీ గారు తోపు అసలే. చూద్దాం ఏమేం జరగబోతుందో భవిష్యత్తులో. అదే విషయం. ధన్యవాదాలు.